చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి పరిణామం అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఆ విషయం తెలియగానే మా అత్తగారు అయినటువంటి గోవిందమ్మ ఎమ్మెల్యే గారి వైఫ్ ఆమె కళ్ళు తిరిగి పడిపోయారు. ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది ఎవరు నమ్మలేని ఒక నిజం, నమ్మలేని ఒక విషయం ఇది. దీన్ని కావాలని చాలామంది కుట్ర పన్ని ఎలక్షన్కి ముందే స్కెచ్ చేశారు, కానీ వాళ్ళ వల్ల ఏం కాలేదు, చేయలేదు. దాన్ని అందరినీ ఎదిరించుకొని ఆయన గెలుపొందారు. ఎంతోమంది కుట్ర చేశారు ఎలక్షన్లో. ఇక రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి కుట్ర, సత్యవేలో జరిగినటువంటి కుట్ర రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి జరగలేదు. కానీ మా కాన్స్టిట్యున్సీలో జరిగింది. 5 మంది పోటీ చేశారు. 5 మంది మా మామకి ఎదిరించి. నేను పెద్దలుడు, ఆయనతో కూడానే ఇప్పుడు 24 గంటలు ఆయనతో కూడానే ఉంటాను. ఎక్కడ పోతాడు, ఎక్కడ వస్తాడు అన్నీ నేను దృష్టి ఇచ్చి ఆయనతో పక్కనే ఉంటాను. నేను ఏం పని చేయను, ఆయనకి తోడుగా ఉంటాను. ఆయనకి ఒళ్ళు బాగా 2 సార్లు కరోనా వచ్చింది, ఆయన బతికిందే గొప్ప విషయం. అటువంటిప్పుడు మన సొంత మనిషి పక్కన ఉండాలనేసి నేను ఎప్పుడు పక్కనే ఉంటాను. నేను ఈ ఏరియా కౌన్సిలర్, పుత్తూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ అయినా కానీ ఇక్కడ నా పని కింద వదులుకొని మా మామగారితోనే పక్కనే ఉంటాను ఎప్పుడు. 2004 నుంచి మా మామతో కూడా ఉన్నా నేను. ఆయన గురించి మాకు అందరికీ బాగా తెలుసు. 45 ఏళ్ళుగా రాజకీయం చేస్తుంటే చిన్న మచ్చలేని నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ఒక ఎమ్మెల్యే ఆదిమూల మాత్రమే. ఆయన ఇప్పుడు హార్ట్ పేషెంట్. 2 సార్లు కరోనా వచ్చింది కాబట్టి హార్ట్ ఆయనకి స్టంట్ పెట్టిండారు. 2 స్టంట్ పెట్టిండారు ఆయనకి. దానికోసం 3 నెలలకు ఒకసారి చెన్నై పోతారు ఆయన. చెన్నై పోయి చెక్ చేసుకునే దానికి పోయేసి వస్తారు ఆయన. అటువంటి ఆయన మీద అభాండంగా ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ఆమె మాతో పాటు తిరిగి ఎలక్షన్లో మాకు సపోర్ట్ చేయలేదు. ఆమె ఆ యాతాటి రమేష్ అనే అతని దగ్గర డబ్బులు తీసుకుని, ఆ యాతాటి రమేష్ మాకు లిస్ట్ ఇచ్చున్నారు. ఆ లిస్టుగా మేము హైకమాండ్కి పెట్టుండాము. హైకమాండ్ చర్య తీసుకునే లోపే ఇటువంటి కుట్ర పన్ని ఆయన మీద అభండాలు వేయడం ఇది సమంజసం కాదు. దీనికి తెలుగుదేశం నాయకులే, మాకు ఎలక్షన్లో సపోర్ట్ చేయనటువంటి తెలుగుదేశం నాయకులే మాకు ఈ విధంగా ఇటువంటి ప్లాన్ చేసి మా మామగారిని ఇరికించాలని చూశారు. కానీ ఆయన ఎప్పటికైనా కడిగిన ముత్యంలో బయటకు వస్తారు. ఇంతవరకు ఆయనకి ఎటువంటి చిన్న రిమార్క్ లేని నాయకుడు ఎవడైనా అంటే ఎస్సీ లీడర్లో మా ఎమ్మెల్యే ఆదిమూలం గారు మా మామగారు మాత్రమే. అటువంటి ఆయన మీద అవాకలు చవాకలు పేలితే ఎవరైనా కానీ ఊరికి ఉండే ప్రసక్తే లేదు. ఇక మీదట ఇన్ని రోజులు మేము సైలెంట్గా మా మంచోడు అనేసి మామతో కూడా వెళ్ళిపోతా ఉన్నాం మేము. ఇక మీదట కానీ ఆయన మీద ఎవరైనా కానీ ఇటువంటి అబండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము తీవ్రంగా ఉంటాము. తీవ్ర పరిణామాలు చూస్తారు లీడర్ ఒక్కడు కూడా పనిచేయలేదు మా కాన్స్టిట్యున్సీలో. ఆ తెలుగుదేశంలో ఉండి యాతాటి రమేష్ దగ్గర డబ్బు తీసుకున్న వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది. లిస్ట్ హైకమాండ్ పంపించున్నాము. అది ఫైనల్ రాక మునిపే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఈ లీడర్లే. కొంతమంది లీడర్లు వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా నాకు సిగ్గుగా ఉన్నది. తెలుగుదేశం అని చెప్పుకొని అట్ని గొంతు కోసారు మా మామగారిని ఎలక్షన్లో.